ఏదైతే నిన్న శివ దీక్ష చేస్తున్న అనేక మంది శివ భక్తులు ఉన్నారో వాళ్ల సంబంధం పైన లాఠీ చార్జ్ చేయడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. శివ భక్తులు ఎవరైతే మాల ధారణ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మన దేవీ నవరాత్రులకు వచ్చే దేవీ భక్తులు అయిన గాని అయ్యప్ప స్వామి భక్తులైన వాళ్ళు స్వయంగా స్వామివారి స్వరూపంగా మనం భావిస్తాం. ఒకవేళ నిజంగానే ఏదైనా జరిగితే ఇటువంటి తీవ్ర చర్య మాత్రం పాల్పడకూడదు. ఆ విధంగా పోలీస్ అందరూ కూడా సమన్వయం పాటించాలని, ఎవరైతే అక్కడ పోలీస్ సిఐ ఎక్కువ చేశాడో ఆయన్ని కూడా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. కనుక ఏదైతే శివ భక్తులు శ్రీశైల క్షేత్రానికి ఒకేసారి ఎక్కువ మంది రావటం, దానికి సంబంధించిన చాలా సోమవారం కావటం, దాని కారణంగా జరిగిన ఇబ్బంది, తప్పనిసరిగా ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు ఈవో గారు అలాగే మా యొక్క చైర్మన్ కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏవైతే చిన్న చిన్న పొరపాటు వాటిని సరిదిద్దుకొని మరిన్ని సౌకర్యాలు కల్పించి శివభక్తులందరికీ కూడా ఆ యొక్క దర్శనం అలాగే మాలలు తీసే కార్యక్రమం ఏదైతుందో అవన్నీ కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మొత్తం ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందరికీ కలిసిన సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున కల్పించడం జరిగింది. ఆ విధంగానే వెళ్తాం. ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో అది దురదృష్టంగా భావిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి చర్యలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఉంటావు కదా ఇంటికాడిని? సరే సరే. మిత్రులకు నమస్కారము. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఈ విషయం నేను మీడియా ద్వారా తెలియాలి అనుకుంటే, ఇక్కడ ఆసుపత్రి 30 పడకల నుంచి 50 పడకలు అయిందని చెప్పి చాలా సంతోషపడుతున్నాము. కానీ దాని తగ్గట్టు వసతులు మటుకు ఇక్కడ హాస్పిటల్లో లేవు. ఓపీ తీసుకోవడానికి వృద్ధులు కానీ గర్భవతులు కానీ చాలామంది ఎంత అవస్థలు పడుతున్నారంటే ఉదయం నుంచి ఓపీ రాపించుకోనికే కనీసం అంటే 2 గంటలు పడుతుంది. ఇది ఒక ఇట్లనే కొనసాగుతున్న ఇక్కడ ఆసుపత్రికి రావడమే చాలా దురదృష్టమని మేము భావిస్తున్నాము. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వం సంబంధించిన ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో దీని మీద స్పందించి ఓపీ లైన్లు కూడా బాగా ఉండేటట్టు లేడీస్ కానీ గర్భవతులు కానీ వృద్ధులకు కానీ వాళ్ళ వసతి చేస్తే చాలా మేలవుతారు. లేదంటే వాళ్ళు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా పాలకులకు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ మీడియా ద్వారా ఈ యొక్క మీడియా తరఫు నుంచి వాళ్ళకు చేరవేసి ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు ఎవరున్నారో ఆ బాధ్యతలు నేను కూడా ఒకరిని ఉదయం నుంచి నేను కూడా మా అబ్బాయిని చూపించుకోవాలని చెప్పి 10:30 నుంచి ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు ఓపీ దొరికింది. దీన్ని ఖచ్చితంగా మేము ఆళ్లగడ్డ జేఏసీ కమిటీ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఇటువంటి పరిస్థితులు మన ఆళ్లగడ్డ జరగకుండా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద చర్య తీసుకొని వాళ్ళకు ఓపీ సహకారం అందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మేలు చేస్తారని చెప్పి ఈ మీడియా ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గురాలవాడి. అందరికీ నమస్కారం. ఈరోజు బనానపల్లె పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల యందు కరస్పాండెంట్ మున్సాంరెడ్డి సార్ సహకారంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఈ మత్తుకు బానిసైతే జీవితం అంధకారం అనే విషయంపై అవగాహన సరస్సు అలాగే కరపత్ర ఆవిష్కరణ, కరపత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా వచ్చేసి డ్రగ్స్, గంజాయి, ధూమపానం, మద్యపానం అలాగే పొగాకు ఉత్పత్తులు మనం డబ్బులు ఇచ్చి వ్యాధులు కొని తెచ్చుకునేటివని, వీటి నిర్మూలనకు మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి ఇవి వాడటం వల్ల అనేక రకాల వ్యాధులు గురై లక్షలాది మంది చనిపోతున్నారని, వీటి నిర్మూలనకు విద్యావంతులైన మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు.
దేశ భవిష్యత్తు యువత మీద ఉంది అని అంటే యువత తొందరగా దీనికి ఆకర్షితులు కావడం చాలా బాధాకరం అని చెప్పి మీ బ్రహ్మానందాచారి అంటున్నాడు. ఎందువలనంటే ఒకటి, మనం ఈ అలవాటు వలన మనము ఆరోగ్యపరంగా మనం నాశనం కావడమే కాకుండా మన కుటుంబ సభ్యులను కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అనేక రకాలుగా బాధ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యావంతులైన మీరు మీ కుటుంబ సభ్యులకే తెలియజేయడం కాకుండా 10 మందికి తెలియజేసి ఈ డ్రగ్స్, గంజాయి, ధూమపానం, మద్యపానం వీటి వల్ల కలుగు నష్టాలను మీరు తెలుసుకోవాల్సిందిగా మీ బ్రహ్మానందాచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విస్తృతమైన ప్రచారం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా పాఠ్యాంశాలు ప్రవేశపెట్టి వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరం కూడా పూనుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎస్వి డిగ్రీ కళాశాల మున్సాంరెడ్డి సార్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి ఎస్వి డిగ్రీ కళాశాల బనాంపల్లెలో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1, నేను మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాన్ని తెలుసుకుంటాను. నేను నా కుటుంబ సభ్యులు మరియు 10 మందికి ఈ మత్తు పదార్థాల వల్ల కలుగు నష్టాలను తెలియజేస్తాను. గ్రామాలకు, పట్టణాలకు వెళ్తూ మత్తు పదార్థాలు వాడే వారికి వీటి వల్ల కలుగు నష్టాల గురించి తెలిపి మార్పుకు ప్రయత్నం చేస్తానని నా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అడిగినావమ్మా. వాస్తవంగా ఇది వచ్చేసి సమాజాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత దుర్నయ వ్యవస్థ అని చెప్పి మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందాచారి అంటాడు. ఎందుకనంటే వాస్తవంగా వచ్చేసి దాదాపుగా అనేక కుటుంబాలు కూడా ఆర్థిక నష్టాలకు గురి కావడమే కాకుండా అనేక వ్యాధులు కొని తెచ్చుకోవడమే కాకుండా ఆత్మహత్యలు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోవడానికి ఈ మత్తు పదార్థాలే కారణం అని చెప్పి మీ బ్రహ్మానందాచారి అంటాడు. వీటిని నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరం కూడా కంకణం కట్టుకోవాలని, ఈ డ్రగ్స్, గంజాయి, ధూమపానం, మద్యపానం వీటి వల్ల అనేక రకమైన వ్యాధులు, మీకు ఉదాహరణ సింపుల్గా తెలియజేసిన కానీ అనేక వ్యాధులు కూడా వీటి వల్ల వస్తాయి. లివర్ వ్యాధి అయితేమి, గుండె వ్యాధులు అయితేమి, క్యాన్సర్ వ్యాధులు అయితేమి, దీనివల్ల దాదాపు మన దేశవ్యాప్తంగా సంవత్సరానికి కూడా ఒక 50 లక్షల మంది మరణించడం బాధాకరం. కాబట్టి వీటిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరం కూడా పూనుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి తెలియజేస్తూ, విద్యార్థులైన మీరు ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకే కాకుండా 10 మందికి కూడా తెలియజేసి మంచి సమాజాన్ని, ఆరోగ్య సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి కోరుతున్నారు. వాస్తవంగా అయితే ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దాని మీదనే బొమ్మ వేసి కూడా మీరు తాగితే అనారోగ్యానికి గురవుతారని కూడా తెలియజేస్తుంది. ఇలా కాకుండా కూడా ప్రతి ఒక్కరికి 1వ తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడమే కాకుండా వీటి నిర్మూలనకు విస్తృతమైన ప్రచారం ప్రతి విద్యావంతుడు కూడా కంకణం కట్టుకొని ఆయన కుటుంబానికే కాకుండా 10 మందికి తెలియజేసి మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం అందరం కూడా కంకణబద్దులు కావాలని చెప్పి మీ బ్రహ్మానందాచారి మీ అందరినీ కూడా కోరుతున్నాడు. నా పేరు పద్మావతి, బీఎస్సీ జువాలజీ చదువుతున్నా. మత్తు పదార్థాలు తీసుకోకూడదు అన్నారు కదా, అవి తయారు చేస్తున్నా, తయారు చేసే దగ్గర మనం స్టాప్ చేస్తే ఎవరు తాగరు కదా. అంటే అమ్మా ప్రతి ఒక్కరు కూడా దీనికి కూడా కొంచెం బానిసలు అవుతారు. ఇవి తాగకపోయినా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మనం అందరం ఎప్పుడైతే దీని మీద మనం ఫస్ట్ మార్చుకొని మనం తాగకుండా మనం ఉంటామో అప్పుడే సమాజాన్ని మార్పు చేయడానికి కూడా ఆస్కారం అవుతుంది. ఈ విషయాన్ని
మనం కూడా అందరికీ తెలియజేయాలి. మన కుటుంబ సభ్యులకైతేమి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు ఎప్పుడైతే కొనేవాళ్ళు కొనకపోయినారనుకో అప్పుడు వాళ్ళు కూడా పునరుత్పత్తి చేయరు. కాబట్టి మనం కూడా దీని మీద విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎస్వి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మున్సాం రెడ్డి గారికి అలాగే వాళ్ళ లెక్చర్ల బృందానికి విద్యార్థులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత వందనాలు. మీడియా వాళ్ళ చేతనైతే ఇక్కడ రామ్లోకి పోతే తగ్గుతా మళ్ళీ మీదే పాడేసినారు. ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. ఏం లేదు సార్, మధ్యన 5 గంటల నుంచి ఉన్నాము. మేము ఒకరితో అసలు మాకు ఏం ఇప్పుడు ఏం జరిగింది చెప్పు. ఇవన్నీ కావద్దండి, వాళ్ళకన్నా తెలిసింది మాకన్నా ఇస్తుంది. సివిల్ కన్నా ఇస్తానన్నా తెలిసినము. కనీసం సాగులంటే వద్దులే, మా సివిల్ కన్నా ఇస్తుంది తెలిసినము. మాకు తెలుసు లారీ చిన్న సాములు ఎవరికి ఇచ్చారు చెప్పండి. వాళ్ళకు టైం ఇచ్చాలా?
దర్శనం లేకుండా ఆడే పోతున్నామంట. 41 రోజులు స్వామి, 120 కిలోమీటర్ల పాదయాత్రకి నెల 7వ తేదీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఆంజనేయులు గారిని పరమటూరు సొసైటీలోకి పిలిపించుకొని మీరు రాసిన వార్తపై మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. వచ్చి చూసుకొని రాండి అని పిలిచడం జరిగింది. సరే పిలిచినారు, దాని ప్రకారమే చూడాలా. అట్లా కాకుండా అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక వార్త రాసినప్పుడు దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. వాళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇతను ఎటువంటి సంబంధం లేదు. ఇతను అసలు బ్యాంకులోకి ఒక రైతుగా పోయినాడా, ఒక
ఏ హోదాలో పోయినాడో బ్యాంకులోకినా ఈ విషయాలన్నీ పై అధికారులు పరిశీలన చేసి ఆంజనేయులు గారు రాసిన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది, భౌతిక దాడులు చేయాల్సినంత అవసరం ఏముంది, దానికి ఏదన్నా లీగల్గా అప్రూవ్ కావచ్చు, దాని మీద చర్య తీసుకోవచ్చు. ఈయన తప్పు ఏమన్నా రాసింటే ఆయన కలగజేసుకొని ఏం రాయాలి న్యూస్. అసలు ప్రజలు యూరియా బాధితులు, వాళ్లకు యూరియా అందలేదని చెప్పడంతో అదే వాయిస్ను ఆయన విడుదల చేసినాడు. దాన్ని ఆలోచన చేసి ఆ రైతులకు ఎవరికి అన్యాయం జరిగింది, వాళ్లకు యూరియా అవసరం ఉందా లేదా, ఇది వీళ్ళు కావాల్సి చెప్పినారా లేకుంటే నిజంగా నష్టంగానే చెప్పినారా అనేది పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేయకుండా ఈ బండాత్మకూరు మండలంలో 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలలో ఒక్క విలేకరే న్యూస్ కవర్ చేయాలంటే చేయలేడు. ఆయన అక్కడ సంతోషంలో ఆయన చూస్తాడు, బండాత్మకూరులో ఉన్న బండాత్మకూరులో చూస్తారు, ఎక్కడున్న అక్కడ చూస్తారు. కానీ వాస్తవాలు తెలుసుకొని దానికి న్యాయం చేయాల్సిన ఒక మండల స్థాయి అధికారి అయి ఉండి ఆయన ఇట్లా దాడులు చేయడం కరెక్ట్ కాదు. విలేకరులు ఈరోజు మొన్న ఆంజనేయులు విలేకరి కావచ్చు, మళ్ళా సుబ్బయ్య కావచ్చు, ఇంకొక ఆయన సుబ్బన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, వార్తలు రాసినాక దాని నిజానిజాలు తెలుసుకొని దాని మీద చర్యలు తీసుకునేందుకే ఒక చట్టం ఉంది అని తెలుసు అందరికీ. అయినప్పటికీ భౌతిక దాడులు చేస్తే ఇది అంటే ఇంకొక విలేకరి భయపడి వార్తలు రాయకూడదనే దీని అర్థం. ఎవరు ప్రశ్నించేతోళ్ళు లేరనే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూన్ చేసినట్టుగా పరిగణిస్తున్నాం మేము. ఎప్పటికీ ఏదేమైనప్పటికీ మీడియాపై దాడి అనేది చాలా దురదృష్టకరము. ఇది ఎప్పటికీ చెల్లదు. ప్రజాస్వామ్యానికి విలువ ఉందంటే మీడియానే అర్థం. మీడియానే లేనప్పుడు ఇంకా ఏం చేస్తున్నట్టాడా, ఎవరినంతా వాడు ఇంకా యూరియా కుర్తిన కొరత సృష్టించి మళ్ళీ మీరే దాడులు చేస్తారా? ఏంది ఇది? ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమా అన్యాయమా అనేది పరిశీలన చేసి విలేకరు మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈయన కేసు పెడితే మళ్ళీ ఆయన మీద కౌంటర్ కేసు ఎట్లా పెడతారా? అది ఏదేది మీకు జరుగుతుందని అట్లా చేస్తారా? కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి విలేకరికి రక్షణ కల్పించాలి అని తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి మన బండాత్మకూరు మీడియా సంఘం తరఫున, అదేవిధంగా ఈ ప్రజా సంఘాలు ఎస్డిపిఐ వాళ్లకు ధన్యవాదాలు. ఎందుకంటే ఒక విలేకరిని కొట్టినప్పుడు స్పందించకపోవడం అంటే చాలా దురదృష్టకరం. ఈ స్పందించినటువంటి సిఐటి వాళ్లకు, మండల వ్యవసాయ కార్య సంఘం వాళ్లకు, ఇంకా మా తోటి మిత్రులు ఇంకా ఎవరెవరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికైనా కానీ సరే మన మండలంలో కాదు ఏ మండలంలో కూడా విలేకరిపై దాడి చేసే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల విలేకరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. రాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నాం. చాలా నీళ్లు లేవు, పాలు లేవు, ఉప్మా లేదు, టైంకి దర్శనం ఎప్పుడు ఇంత ఇబ్బంది కలగలేదు. 3 గంటలు 4 గంటలు అవుతుండే. ఒక్కడోసారి రాత్రి 12 గంటల నుంచి ఇంతవరకు సమయం నీళ్లు అవి ఇస్తున్నారు. ఇట్లాంటి పాలక మండలికి ఈ ప్రభుత్వము వాళ్ళ మీద కఠిన వాళ్ళకు బుద్ధి కలిగించాలని కోరుకుంటూ ఇంకా దర్శనానికి ఎడుస్తలేరు స్వామి. ఇంత ఘోరం ఎప్పుడు చూడలే, ఇంత అన్యాయం ఎప్పుడు చూడలే. సాముల ఇంత ఇబ్బంది పడుతున్నారు.
కాలినడకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కన్యాస్వాములు ఉన్నారు, చిన్న చిన్న స్వాములు మాలలు వేసి వచ్చిండ్రు దర్శనం తొందరగా వేసుకొని పోదామని. ఇంతవరకు ఏమి లేదు అసలు, ఏమి ఇలా పాలక మండలి, ఏమి ప్రభుత్వం పక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మరి నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు మెమరాండం ఇవ్వడానికి కోసం, మరి వినతి పత్రం ఇవ్వడానికి కోసం ఈ రోజు ఇక్కడ మేమందరం జమ కావడం జరిగింది. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, అదేవిధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి మంగళగిరి ప్రాంతంలో దాదాపు వక్ఫ్ బోర్డుకు సంబంధించినది, అంజుమన్ సంబంధించిన స్థలము 71 ఎకరాల 56 సెంట్లు మరి ఈ ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, మరి ఆ వక్ఫ్ బోర్డుకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి అన్యాయంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని నిలపడం కోసమే మరి ఈ రోజు మేము అందరము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపు 900 సంవత్సరాల క్రితం నుండి ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 600 సంవత్సరాల నుండి ఈ వక్ఫ్ బోర్డు భూములు ఉండడం జరుగుతుంది. ఈ వక్ఫ్ అంటే ఏంది? మా పూర్వీకులు, మా పెద్దలు ముస్లింల కోసం, ముస్లిం సమాజం మంచి కోసము మరి దానం చేసిన భూములు. ఇవి ఎవరికి చెందవు. కేవలం ముస్లింల ఆర్థికంగా, ముస్లింల రాజకీయ, ముస్లింల విద్యాపరంగా, మరి ముస్లింల అభివృద్ధి కోసం మాత్రమే ఈ భూములు వాడుకోవాలి. అటువంటిది ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మరి అదే విధంగా మల్లేపాలెంలో దాదాపు 250 ఎకరాలు అక్కడ కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్కరు సోదరులు చెప్తాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మన ఇండ్లన్నీ పక్కపక్కలు ఉన్నాయి. ఈ రోజు మా ఇంటిని నిప్పంటించారు కూటమి ప్రభుత్వం. రేపు ఖచ్చితంగా మరి క్రిస్టియన్స్ భూముల మీద పడతారు, ఆ తర్వాత దేవాదాయ భూముల మీద పడతారు. కాబట్టి ఏదో ముస్లింల భూములు పడ్డారని మీరు అందరూ మరి సైలెంట్ గా ఉంటే కుదరదు. మనమందరం ఏకం కావాలా. మన పూర్వీకులు మన హక్కులు మనం కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలా. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క ముస్లింలతో పాటు ప్రతి ఒక్క హిందూ, క్రిస్టియన్స్ అందరూ ఏకం కావాలా. మన పూర్వీకుల భూములను కాపాడుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్వాహాన్ని మరి మన అంచివేయాలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి న్యాయాన్ని, నీతిని, నిజాయితీని ఉక్కు పాదంతో అంచివేస్తుంది. ఎవరైతే నీతి నిజాయితీగా మరి హక్కుతో మాట్లాడుతున్న వారికి ఉక్కు సంఘాలు బిగిస్తుంది. ఎక్కడ చూసినా అన్యాయంగా కేసులు మరి నానా రకాలుగా చేస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మరి మా ముస్లింల భూములు ఎవరు లాక్కోవడానికి వీలు కానివాడు మా జగనన్న అని చెప్తున్నాము. దీని మీద ఎంత దూరమైన పోరాడతాము. ముస్లింల హక్కుల కోసమే కాదు, మన క్రిస్టియన్, హిందువుల హక్కుల కోసం కూడా మేము ముందుకు వస్తాము. అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఏకం కావాలా. మన పూర్వీకుల ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రం మీరు చేయగలపాలని ఈ మీ పత్రిక ద్వారా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు, ఇంకా ముందుకు. నా పేరు షేక్ అంజద్ అలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ.